ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యే నమః. శ్రీగురుభ్యో నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈ డిసెంబర్ నెల ఈ కన్యారాశి వారికి ఈ డిసెంబర్ నెలలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మీకు నేను తెలియజేస్తాను. కన్యారాశి వారికి ఈ డిసెంబర్ నెల ప్రారంభంలాగా అయితే ద్వితీయ స్థానమందు సంచరిస్తున్నటువంటి కుజబుధులు, చతుర్థ స్థానమందు సంచరిస్తున్నటువంటి శని, గురుడు, శుక్రుడు, కేతువు, 10వ స్థానంలో ఉన్నటువంటి రాహువు ప్రధానమైనటువంటి ఫలితాలు నిర్దేశిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ డిసెంబర్ నెలలో చాలా వరకు గత 2014వ సంవత్సరం నుంచి కూడా ఈ రాశి వారికి ఏలినాటి శని వెళ్ళిపోయింది, మంచి జరుగుతుంది అనేటువంటి భ్రమలో చాలామంది ఉండి ఉండొచ్చు. కానీ ఏలినాటి శని పూర్తి అయినప్పటికీ జరిగినటువంటి రాహు సంచారం వల్ల, అదేవిధంగా గురు సంచారం వల్ల కానీ చాలా భయంకరమైనటువంటి గ్రహస్థితులు మిమ్మల్ని వెంటాడుతూ ధనపరమైనటువంటి విషయాలలో అనేక రకములైనటువంటి చిక్కులకి మిమ్మల్ని ఇరుక్కుని వృద్ధిలోకి రాకుండా చాలా మీ యొక్క పురోభివృద్ధిని ఒక రకంగా ఆపివేసిందని చెప్పాలి గతించినటువంటి 4-5 సంవత్సరాల నుంచి. అయితే అటువంటి సమస్యలకి ఈ డిసెంబర్ నెల నుంచి కొంత పరిష్కార మార్గం లభించబోతోంది. ఎందుకంటే ఈ ప్రారంభం నుంచి తృతీయ స్థానమందు ఉన్నటువంటి రవి కొంత శుభకరమైనటువంటి ఫలితాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. చతుర్థమందు ఉన్నటువంటి గురుడు, సాధారణంగా అర్ధాష్టమ గురుడు పాపి అనే అంటాము కాబట్టి, అయినప్పటికీ వృత్తి స్థానంలో కొంత చతుర్థ స్థానం, వ్యవహార స్థానం, కొంత వాహన స్థానం, మాతృస్థానం, అనేక రకాలుగా మనం దాన్ని విద్యాస్థానం, అనేక రకాలుగా మనం చతుర్థ స్థానాన్ని తీసుకుంటాం. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఈ నెలలో చాలా వరకు అది విజయవంతమైనటువంటి దిశగా అడుగులు వేస్తాయి. కొంత మానసిక సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. అయితే ఈ నెలాఖరులో, అంటే ఈ నెల 25 తర్వాత జరిగేటువంటి కుజ మార్పు కొంత మీకు అనుకూలత ఇంకా పెంచుతుంది. అయితే నెలాఖరులో జరుగుతున్నటువంటి చతుర్థ స్థానం ముందు జరుగుతున్నటువంటి అష్టగ్రహ కూటమి, చతుర్థం మీకు అనేక స్థానాలుగా వర్ణించుకోవచ్చు అని ఇందాక మనం అనుకున్నాం కదా. ఆ విధంగా చతుర్థ స్థానమందు ఇన్ని శని, గురుడు, కేతువు, రవి, బుధుడు, ఇవన్నీ కూడా 6 గ్రహాలు ఈ నెలాఖరు నుంచి 6వ స్థానం, మీకు 6 గ్రహాలు కూడా 4వ స్థానంలో ఉండడం వల్ల కొంత మానసికంగా, వృత్తిపరంగా, వాహనపరంగా, మాతృస్థానం రీత్యా అనేక రకములైనటువంటి కొన్ని ఇబ్బందులు మిమ్మల్ని గురి చేయవచ్చు. మాతృ సంబంధమైనటువంటి వర్గాల వల్ల కానీ వ్యతిరేకతలు ఏర్పడవచ్చు. ఆలోచించి జాగ్రత్తగా ఉండండి. ఈ నెలాఖరు వరకు కూడా వాక్స్థానమందు ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావం వల్ల కుజుడు మీ మీ యొక్క రాశికి తృతీయ అష్టమాధిపతిగా కుజుడు పాపి కాబట్టి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తాయి. కాబట్టి వాక్స్థానముందు, అంటే మీరు అన్న మాటని మీరు నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడవలసి వస్తుంది. తొందరపడి మీరు ప్రామిస్ చేసి నేను ఎట్టి పరిస్థితుల్లో నేను ఈ పనిని పూర్తి చేస్తానని మీ నెత్తి మీద వేసుకుంటే కనుక కొంత ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఉంది. జాగ్రత్త వహించి సమగ్రమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఆలోచన సరళి మంచి మార్గంలో ముందుకు వెళ్ళేలాగా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఈశ్వరారాధన విశేషంగా చేయండి. ప్రతివారు కూడా మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని కంపల్సరీగా ఈ నెలలో 182 సంవత్సరాలకి ఒక్కసారి వచ్చేటువంటి ఈ యొక్క గ్రహకూటమి కొంత అనుకూలతలు, కొంత వ్యతిరేకతలు కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వ్యక్తిగత జాతకాన్ని చూపించుకుని దానివల్ల ఎటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్త పడాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన.
మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడండి. ఎదుటి వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని తెలుసుకుని జాగ్రత్తగా ఉండడం చాలా ఉత్తమమైనటువంటి పని. తొందరపాటుగా మీరు మాట అనడం వల్ల ఆ మాటని మీరు పోషించుకోవడానికి చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. రాబోయేటువంటి రోజులు చాలా విజయవంతమైనటువంటి రోజులన్నీ కూడా మీ కళ్ళ ముందు ఉన్నాయి. మీరు అంత అపూర్వమైనటువంటి గౌరవం మర్యాదలను పొందుతారు సంఘంలో. గత 4-5 సంవత్సరాలుగా మీరు పడుతున్నటువంటి కష్టాలకి రాబోయేటువంటి రోజుల్లో మంచి అవకాశాలు కలిగి వస్తాయి. భయపడవలసినటువంటి పని లేదు. కొద్దిగా నిబద్ధతతో జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. రాజ్యమందు ఉన్నటువంటి రాహువు చతుర్థ కేంద్రమందు జరుగుతున్నటువంటి ఈ గ్రహకూటమి మీకు అనేక రకములైనటువంటి జరుగుతున్నటువంటి కాలసర్ప యోగము ఇవన్నీ కూడా అనేక రకములైనటువంటి దిశగా ప్రయాణిస్తూ ఉంది. ఆలోచించి మంచి ఆలోచన, సమగ్రమైనటువంటి ప్రణాళిక, పెద్దల యొక్క సలహాలు, మీ యొక్క శ్రేయోభిలాషలతో మంచి చెడ్డలు ఆలోచించి, మీ తల్లిదండ్రులతో ఆలోచించి, మీ గురువులతో ఆలోచించి ఎటువంటి వ్యవహారమైనా సరే ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. అంతేకాకుండా ధనపరమైనటువంటి విషయాలలో కుజుడు ధనస్థానం ముందు ఉండడం వల్ల ధనపరమైనటువంటి విషయాలలో జాగ్రత్త వహించాలి. బ్యాంకింగ్ రంగంలో ఉండేవాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటుగా కౌంటింగ్లో చేయి జారిపోవచ్చు. ఇబ్బందులు తలెత్తి మీ పీక్కు చుట్టుకునేటువంటి అవకాశం ఉంది. అతి జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ నెలలో కొనేటువంటి స్థలాలు కానీ, ఈ నెలలో జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్స్ కానీ, ఈ నెలలో ప్రారంభించేటువంటివి ఏవైనా సరే రాబోయేటువంటి రోజుల్లో లాభాల దిశగా అడుగులు వేస్తాయి. అయితే డాక్యుమెంట్ విషయంలో కానీ ప్రతి విషయంలో చాలా ఆలోచించి నిర్ణయం చేయాలి. చతుర్థమందు ఉన్నటువంటి కుజుడు, చతుర్థమందు ఉన్నటువంటి కేతువు, శని కొంత మిమ్మల్ని తొందరపాటుగా గబగబా మీ యొక్క నిర్ణయాలను వెంటనే చెప్పండి, ఇమీడియట్గా దాన్ని ఆచరణలో పెట్టండి అని ఒత్తిడికి గురి చేయవచ్చు. కొద్దిగా ఆలోచించి జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. విద్యార్థులకు మాత్రం ఈ నెల సామాన్యంగా ఉంటుంది. విదేశాలకు ప్రయత్నాలు చేసేటువంటి విద్య కోసం ఈ నెలలో ప్రయత్నం చేయవద్దు. వీసాలు అవి రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచించి నిర్ణయం చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. వ్యాపారస్తులకైతే సామాన్యంగా ఉంది. వ్యవసాయదారులకు కూడా కొంత సామాన్యంగానే ఉంది. ఆశించినంత లాభాలు రాకపోవచ్చు. కాబట్టి మీరు తలపెట్టేటువంటి ఏ పనైనా సరే దూరదృష్టితో జనవరి తర్వాత, ఫిబ్రవరి తర్వాత అది ఇంప్లిమెంట్ అయ్యేలాగే ఆలోచించండి. ఇమీడియట్గా ఈ నెలలో నూతన కార్యక్రమాలకు కానీ, నూతన వ్యాపారాలకు కానీ, నూతన విద్యలో ప్రవేశించడం కానీ ఇటువంటివి ఈ నెలలో చేయొద్దు. ధనపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకి ఇష్టం లేనటువంటి ప్రదేశానికి మీ యొక్క మాటల వల్ల, మీరు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల, లేదా మీరు చేసినటువంటి పొరపాటు వల్ల ఇష్టం లేనటువంటి స్థానానికి బదిలీ అయ్యవచ్చు. లేదా మీకు ఇష్టం లేని పని మీ మీద చేయమని ఒత్తిడికి తెచ్చేటువంటి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా అప్రమత్తతో ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. వివాహం కాని వారికి ఈ నెలాఖరులో శుభకరమైనటువంటి సంబంధాలు కుదిరేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ నెలాఖరు నుంచి మంచి రోజులు రాబోతున్నాయి. కాబట్టి అటువంటి దిశగా ప్రయాణించి అప్పుడు సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. దక్షిణం దిక్కు నుంచి వచ్చేటువంటి సంబంధాలకి ఈ నెల ఎక్కువ అవకాశం ఉంది. వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకోండి ఖచ్చితంగా. అదేవిధంగా ఆరోగ్య విషయంలో పొట్ట కింద భాగంలో ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. తినేటువంటి భోజనంలో ఇబ్బంది కలగచ్చు. ఫుడ్ పాయిజన్ అవ్వచ్చు. లేదా కలుషితమైనటువంటి నీరు తాగడం వల్ల మీకు ఇబ్బంది జరగచ్చు. ఆరోగ్య విషయంలో ఏ రకంగానైనా సరే ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన.
విదేశాలకు ప్రయాణించే వారికి లేదా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసేటువంటి వ్యాపారస్తులకి ఈ నెల మాత్రం సామాన్యంగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, ఈ నెలలో జరిగేటువంటి షష్టగ్రహ కూటమి మీ అంచనాలని వ్యతిరేకంగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆలోచించి నిర్ణయం చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన.